యేసు నన్ను ప్రేమించితివి, ఆశ్రయము లేనప్పుడు. అందరికీ ప్రభునామంలో వందనాలు. తేదీ 6/1/2025 కొరకు అనుదిన ఆహారం. లూకా సువార్త 1వ అధ్యాయం 75వ వచనాన్ని చదువుతున్నాను. మనము శత్రువుల చేతుల నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. దేవుడు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు? దేవుడు మనల్ని రక్షించడం వెనక ఉన్న ఉద్దేశం ఏంటి? ప్రతి పని వెనకాతల ఉద్దేశం ఉంటుంది కదా. ఉద్దేశం లేని పనిని ఎవరూ చేయరు. ప్రతి వస్తువుకి ఒక ఉపయోగం ఉంటుంది. ఉపయోగం లేని వస్తువుని ఎవరూ దాచిపెట్టుకోరు. వస్తువుకి ఉపయోగం ఉంది. ప్రతి పని వెనకాతల ఉద్దేశం ఉంది. మరి దేవుడు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు? దేవుని మనల్ని రక్షించుకునే వెనక దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, శత్రువు చేతుల నుండి మనం విడుదల పొందాలని, సాతాను చేతిలో నుండి, పాపం చేతిలో నుండి విడుదల ఇవ్వడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి రక్షకుడిగా అవతరించారు. అంత మాత్రమే కాదు, జీవితకాలం అంతయు మనం నిర్భయంగా జీవించాలని, మన జీవితంలో భయం లేని జీవితాన్ని జీవించడానికి ఆయన రక్షణ అనుగ్రహించాడు. నిర్భయంగా జీవిస్తున్న మనం పరిశుద్ధంగా ఉండి నీతిగా ఉండి ఆయన్ని సేవించాలి. సేవించుట అనే మాటకు ఒక అర్థం ఏంటి అంటే వెంబడించుట. పరిశుద్ధ జీవితంతో నీతియుక్తమైన జీవితంతో ఆయన వెంబడించడానికి ప్రభు మనల్ని రక్షించుకున్నాడన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. శత్రువు చేతి నుండి విడిపింపబడడానికి, పాపం నుండి విడిపింపబడడానికి, నిర్భయంగా జీవించడానికి, నీతిగా పరిశుద్ధంగా జీవించడానికి ఆయన మనల్ని రక్షించుకున్నాడన్న విషయాన్ని అర్థం చేసుకొని అట్టి ఆలోచనతో మన దినాన్ని మనం ముందుకు కొనసాగించాలి. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక.